ధరణి, రూప ఇద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఒకప్పటి మాట స్నేహం ఇప్పుడు మలినం కాదు, స్వార్థపూరితం కాదు అని. కానీ ఈ రోజుల్లో అన్నీ వట్టి బూటకాలుగా మారిపోతున్నాయి. స్వార్థం మనిషిని ఎంతకైనా దిగజారేలా చేస్తుంది. అందుకే రూప మనసులో క్రమేణా స్వార్థం, అసూయ నిండుకున్నాయి. కారణం ధరణికి బాగా డబ్బు ఉందని, తనకేమీ లేదని. ధరణిని ఎలాగైనా దెబ్బతీసి వాళ్ళ కుటుంబ పరువు తీయాలని అనుకుంటుంది. ధరణితో మంచిగా నటిస్తూ ఉంటుంది. ఒకరోజు ధరణి, రూప కాఫీ షాప్కి వెళ్తారు. కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు. ఆ కెఫేలో ఒక వ్యక్తి వీళ్ళిద్దరిని గమనిస్తూ ఉంటాడు. కాఫీ తాగాక అమ్మాయిలిద్దరూ ఇంటికి బయలుదేరతారు. వీళ్ళ వెనక ఆ వ్యక్తి వెంబడిస్తూ ఉంటాడు. రూప చూడ్డానికి అందంగా ఉంటుంది, కానీ ధరణి నల్లగా ఉంటుంది. ఆ అబ్బాయి ఎవరిని టార్గెట్ చేయాలా, ఎవరు డబ్బున్న అమ్మాయో తనకి తెలియలేదు. కొంత దూరం వెళ్ళేసరికి ధరణి ఓ పెద్ద ఇంట్లోకి వెళ్ళిపోతుంది. చూడ్డానికి ఆ ఇల్లు చాలా రిచ్గా ఉంటుంది. ఆ అబ్బాయి ఈ అమ్మాయి చాలా రిచ్గా ఉందే అనుకుంటాడు. తన చూపు రూప మీద పడింది. రూపని వెంబడించాడు. రూప కొంత దూరం నడిచాక ఒక పూర్ హౌస్లోకి వెళ్తుంది. ఈ అమ్మాయి చూడ్డానికి అందంగా ఉన్నా చాలా పూర్ అమ్మాయి. ఈ అమ్మాయిని టార్గెట్ చేస్తే నాకు వచ్చేది ఏమీ లేదు. తర్వాత రోజు నుంచి ఆ అబ్బాయి ధరణిని వెంబడించడం మొదలు పెడతాడు. హాయ్, మీ పేరేంటి? నా పేరుతో నీకేంటి పని? నీ పని నువ్వు చూసుకో. నేను మిమ్మల్ని కాఫీ తాగుతుండగా చూశాను. మీరు మీ ఫ్రెండ్తో వచ్చారు. మా ఇల్లు కూడా మీ ఇంటికి దగ్గరలోనే ఉంది తెలుసా? అవునా? సరే, అయితే ఏంటండి, నన్ను వెళ్ళనివ్వండి, నేను త్వరగా వెళ్ళాలి. ధరణి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు ఆ అబ్బాయి అదే దారిలో వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ నెక్స్ట్ డే ఆ దారిలో ధరణి, రూప ఇద్దరూ వస్తూ ఉంటారు. వాళ్ళు రాగానే ఆ అబ్బాయి ధరణి వెంట వస్తూ ఉంటాడు. ఓయ్, ఎవరు నువ్వు? నా ఫ్రెండ్ వెంట పడుతున్నావు? నీ పేరేంటి? నా పేరు వరుణ్. తనతో ఫ్రెండ్షిప్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటారు, తర్వాత ప్రేమ అంటారు. మీ మగాళ్ళని అస్సలు నమ్మకూడదు. లేదండి, మా ఇల్లు కూడా ఈ పక్కనే. తనను రోజు చూస్తూ ఉంటాను. పక్క పక్కనే ఉండే వాళ్ళం ఫ్రెండ్షిప్ చేస్తే తప్పేంటి? అబ్బా, ఇన్నాళ్ళకి ఒక ఛాన్స్ దొరికింది. వీడిని అడ్డం పెట్టుకుని ధరణితో ఒక ఆట ఆడుకుంటాను అనుకుంటుంది మనసులో. సరే వరుణ్, మనం ముగ్గురం ఇక నుంచి ఫ్రెండ్స్, ఓకేనా? రోజు ముగ్గురు వెళ్ళి కాఫీ తాగేవారు, సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. వరుణ్ మనసులో ఇలా అనుకుంటాడు. ఇలాగే ఫ్రెండ్షిప్ చేసుకుంటూ ఉంటే నా టైం వేస్ట్. త్వరగా ధరణి దగ్గర డబ్బు లాక్కోవాలి. తనతో ప్రేమ నటించి పెళ్లి చేసుకుని తన ఆస్తిని కొట్టేయాలి. ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏంటో. వాళ్ళ ముగ్గురి మధ్య స్నేహం బాగా డీప్కి వెళ్ళిపోతుంది. ధరణి కూడా వరుణ్తో సన్నిహితంగా ఉంటుంది. హాయ్ వరుణ్, రేపు ఉదయం మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేద్దాం, మీరు రావాలి, ఓకేనా? ఓకే ధరణి, నాకు ఏమీ అభ్యంతరం లేదు. బట్ మీ పేరెంట్స్ నన్ను ఏమైనా అంటారేమో, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ ఏంటి అని నిన్ను కూడా తిడతారు. వద్దులే ధరణి, నువ్వు రూప బ్రేక్ఫాస్ట్ చేయండి. లేదు వరుణ్, మా పేరెంట్స్ అలాంటి వాళ్ళు కాదు. నన్ను బాగా అర్థం చేసుకుంటారు, నా ఇష్టాలను గౌరవిస్తారు. సరే ధరణి, నేను కూడా వస్తాను. నెక్స్ట్ డే ముగ్గురు కలిసి ధరణి వాళ్ళ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి సరదాగా ఇల్లంతా చూసి గార్డెన్లో కాసేపు రెస్ట్ తీసుకుని వెళ్ళిపోతారు.